మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. వక్రతుండ మహాకాయ కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా రూపేషు లక్ష్మీ క్షమయా ధరిత్రీ శయనేషు రంభా. వాడేమన్నా పెద్ద తోపా? తోపో తురుమో వస్తున్నాడు చూడరా. టైగర్ కా హుకుం. టైగర్ కా హుకుం. అచ్చిండా తోపు. అరే తోపు తూమని కాదు నచ్చింది నీకు. ఇట్లాంటి చెల్లె అక్క ఉంటే అదే పని చేస్తే మీరు ఊరుకుంటారా? మీరు మనుషులై పుడితే భూమి మీద ఎవడే కానీ ఇట్లాంటి పనికి ఒకసారి చేయాలి. అరే పర ఆడపిల్లను ఒక చెల్లె కోసుకోవాలరా, చున్నీలు బట్టి లాగడం కాదు. అర్థమైందా? అర్థమైందా? అరే అందరు సారీ చెప్పుర్రా. అందులో అంతగానే ఏముంది? పట్టి పట్టి బాగా చదువుతాను. మీకు తెలియదు ఏముందండి, రోజు సతీ సావిత్రి కథ చదువుతాను కదా, ఈ రోజు కూడా అదే చదువుతున్నా. అందులో ఏముంది అంతగానో? పట్టి పట్టి మరి దాన్ని చదువుతూ ఉంటావు. తన భర్త ప్రాణాల్ని కాపాడుకోవడానికి యమధర్మరాజుతోనే పోరాడిన ఒక మహాపతివ్రత అండి. అలాంటి సతీ సావిత్రి కథ ఎన్నిసార్లు చదివినా నాకు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందండి. అయినా నీకు ఈ ఆలోచన కింద పడ్డదో ఏమో. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉంటుంది కదా. నాకు ఒకే ఒక్క కోరిక ఉందండి.
నేను ఎప్పటికైనా సుమంగలిగానే పోవాలనుంది. అయినా ఇప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా? ఏ ఆడపిల్లైనా తన పసుపు కుంకాలను దూరం చేసుకోవాలనుకోదు కదండి. సరే ఒకసారి బిల్డింగ్ కడుకు చెప్తా. సరే మరి. పేషెంట్కి ఏమవుతారమ్మా మీరు? ఆయనే సార్. అమ్మ తనకు హిప్ బోన్ ఫ్రాక్చర్ అయిందమ్మా. హిప్ బోన్ అంటే మనం తెలుగులో వెన్నుపూస బొక్క అంటాం, తొంటి బొక్క అంటాం. మరియు ఇంకోటి ఏంటిదంటే తనకు చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వైవాహిక జీవితంలో పనిచేయడం. కాబట్టి మీరు తనను చిన్నపిల్లలు అయితే చూసుకోవాలి. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పదే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆర్తులు? ఏ పూజ
పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా ఒకే తీరుగా కలిసి పంచుకోదా సదా తోడుగా కలిసి రాని కాలం వెలే వేసిన విడిచిపోని బంధం తనై ఉండదా సహధర్మచారిని సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మూడుగా మిగలడా పురుషుడు అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అక్క అందరం మంచిగానే ఉన్నావు. నువ్వు మంచిగా ఉన్నావా? చూస్తున్నావు కదా. అదే అక్క, అదే ముచ్చట మాట్లాడదామని వచ్చింది. ఆ ముచ్చటనా? ఏం ముచ్చటరా? అదే అక్క, బావకి ఇట్లా అయింది కదా, అమ్మ నాన్న నీకు వేరే వ్యక్తితో పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఎన్ని రోజులు ఇట్లా సేవలు చేసుకుంటూ బతుకుతావు అక్క. పాక్క మనం ఇంటికి పోదాం రా. అరే, భార్యాభర్తల బంధం అంటే జీవితాంతం ఒకరికొకరు తోడు ఉండడమేరా. ఈరోజు ఆయనకి ఇట్లా జరిగిందని నేను నీతో ఇంటికి వచ్చేస్తే దానికి అర్థమేముందిరా? నాకే ఇలా జరిగి ఉంటే ఆయన నన్ను వదిలి వచ్చి ఉండేవారే కాదు. నేను రాను, నువ్వు ఇంటికి వెళ్ళి. ఈ రోజులలో నీ అంటూ ఆడోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారక్క. సరే కానీ భావం జాగ్రత్త చూసుకో. నేను ఈ పరిస్థితుల్లో నేను ఇది ఉండలేను, నేను ఇట్లా చూసుకుంటా. ఇక నీ తర్వాత ఎట్లుంటట్లయితే నేనైతే పోతున్నా. ఇక ఆ రోజు నుంచి సరోజనను వేరొక పెళ్లి చేసుకోవాలని సరోజన వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు అలాగే వాళ్ళ బంధువులు కూడా తీవ్రంగా ఒత్తిడి చేసేవారు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ కూడా సరోజ జీవితం గురించి ఆలోచించి సరోజనను మరొక పెళ్లి చేసుకోవాలని సూచించాడు. ఆ తరువాత అక్క, అందరు నీకోసం ఎదురు చూపుతారు. ముహూర్తం టైం అవుతుందిరా. ఎంతసేపు ఉంటావు ఇక్కడ? మా ఆయన ఆశీర్వాదం తీసుకొని వస్తాను. ఆయన కోసం నేను ఈ పెళ్ళి ఒప్పుకుంటున్నా. నేను ఎప్పటికైనా సుమంగలుగానే పోవాలి. మరో జన్మంటూ ఉంటే ఆయన నా భర్తగా రావాలి.
ఒకే ఒక్క కోరుకుందండి, నేను ఎప్పటికైనా సుమంగళగానే పోవాలండి. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా రూపేషు లక్ష్మీ క్షమయా ధరిత్రీ శయనేషు రంభా.